అలాగే ఇట్లా రౌండ్ గా కూడా తిరుగుతుంది. అరే మను చూస్తే నిజం చేసి చూసినట్టే ఉంది రో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే కరీంనగర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మేమైతే ఒకటి వస్తువు కొనడానికి అయితే వెళ్తున్నాము. అది ఎందుకోసం అంటే మనం వీడియోలు తీయడానికి అయితే మేము ఒక వస్తువు కొనడానికి ఫస్ట్ అయితే కిడ్స్ మాల్కి అయితే వెళ్దాం. మనం అప్పట్లో మనం జీబు, ఛార్జింగ్ జీబు, అలాగే ఛార్జింగ్ బైక్ ఉన్నాం ఆ కిడ్స్ మాల్లో. ఒకసారి అదే వస్తువు అయితే ఆ కిడ్స్ మాల్లో అయితే చూసాము. ఇంకా అమెజాన్లో కూడా ఉంది. ఒకవేళ మనకు డైరెక్ట్గా వెళ్తే ఏమైనా తక్కువ ఉంటుందా లేదు, అసలు అవి మనం కిడ్స్ మాల్లో చాలా రోజులు మనం అవి బైకులు ఉన్నప్పుడు చూసాం, కానీ ఇప్పుడు ఉందా లేదా మేమైతే అందులో అక్కడికి వెళ్ళాకనైతే చూస్తాము. ఒకవేళ ఉంటే ఆ షాప్లో డైరెక్ట్గా కొంటాము, లేదా అమెజాన్లో బుక్ చేయడమే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే దాంతో పాటు ఇంకొక 1-2 ఐటమ్స్ కూడా కొనేటివి ఉన్నాయి. అదైతే సస్పెన్స్, మేము కొనేరాకనైతే ఇప్పుడు చెప్పము. దాంతో అయితే మనకు వెరైటీ వీడియోలు అయితే వస్తాయి, అందుకోసమే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, అదైతే నాకు చాలా ఇష్టము. అప్పుడు బైక్ అలాగే మేమైతే కొన్ని వస్తువులు కొన్నప్పుడు కొనేమన్నాడు, అక్కడ ఉండే కానీ లేదు, అదొకటి ఉండే కానీ కొంచెం ఏదో రిపేర్ అయి ఉండే మనది కరెక్ట్ పని చేయలేదు, అందుకే తీసుకోలేదు. ఇక దాన్ని అటే మర్చిపోయాం. మళ్ళీ అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నాం. ఇంకొకటి మన కంప్యూటర్ యూపీఎస్ బ్యాటరీ పోయింది, అలాగే బ్యాటరీ కూడా వేరేది కొత్తది వేపియాలి. ఇది ఒక్క 1 మినిట్ కూడా ఛార్జింగ్ కావడం లేదు. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, మా మమ్మీ లేదని చూస్తున్నారు కదా, మన వాళ్ళ మమ్మీ అయితే ఆల్రెడీ కరీంనగర్కి అయితే వెళ్ళేసింది. అక్కడ మా మమ్మీకి అయితే చిన్న పని ఉండే రిసీవ్ చేసుకొని మేమైతే కిడ్స్ మాల్కి అయితే వెళ్తాము. ఓకే, అక్కడ మనకు కొన్ని ఇంకా షార్ట్స్ లేవు, షార్ట్స్ కూడా కొంటాము. ఇదంతా అయితే మీకు షాపింగ్ ఈ రోజు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూస్తారు. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. మేమైతే కార్లోనైతే వెళ్ళేస్తున్నాం. లెట్స్ గో. చూడండి, మనం ఛార్జింగ్ సైకిల్ అయితే ఇక్కడ ఉంది. ఇంతకుముందే 2 రౌండ్స్ అయితే వేసి వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పూల చెట్ల అయితే తీసుకొచ్చాము. ఆ వీడియో అయితే మన తెలుగు లేటెస్ట్ A to Z లాగ్స్ లో ఉంటుంది. అవైతే చామంతి పూలు చాలా బాగున్నాయి. తర్వాత పింక్ కలర్ చామంతి, చూడండి ఈ చెట్లన్నీ వేనుకొని కలర్ చామంతి కూడా తీసుకున్నాము. ఇవన్నీ అయితే మంచిగా నాటుకున్నాయి, నాటుకొని అయితే పువ్వులు అయితే పూస్తున్నాయి. అలాగే ఇంకో చెట్టు కూడా ఉంది. చూడండి, ఇది అయితే ఆ వీడియోలో అయితే తేలేదు, ఇది మా డాడీ మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. ఇంకోటి డెకరేషన్ అప్పుడు మనం ఫ్లవర్స్ పెడతారు కదా ఫంక్షన్స్ కి, ఆ చెట్లు చూడండి. డెకరేషన్ అప్పుడు అది మనం ఫ్లవర్స్ పెడతాం కదా ఆ చెట్లు. అలాగే ఇక్కడ మల్లెపూల చెట్టు కూడా తీసుకొచ్చాము. చూడండి మన గులాబీ చెట్టు అయితే నాటుకున్నది, మంచి ఫ్లవర్స్ అయితే పూసింది ఆల్రెడీ. ఇక్కడ మల్లె చెట్టు చూడండి, మేమైతే కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపాము, అయినా కూడా చాలా బాగా పూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవాళనైతే చాలా ఎండ కొడుతుంది, వర్షాకాలమే కానీ చాలా ఎండ కొడుతుంది ఇవాళనైతే. చూడండి ఇక్కడనైతే మా చెట్టు అయితే పాపం వాడిపోయింది. ఇంత మంచి ఫ్లవర్ పువ్వు వాడిపోయింది, అలాగే ఆకులు కూడా వాడిపోయాయి, ఆకులు కూడా వాడిపోయినాయి. చెట్టు ఇంకొక ఫ్లవర్ అయితే ఉంది, చాలా బాగుంది. మనం వాటర్ పోయి ఆల్రెడీ మార్నింగ్ నేను వాటర్ పోసాను. మనం చూడండి ఇవైతే వాటర్ చాలా తీసుకుంటున్నాయి. నాకు తెలిసి ఈ చెట్టు ఎందుకు వాటర్ పోసినా కానీ వాడిపోతుంది. ఇప్పుడు ఈ చెట్లు చూడు వాడిపోలే. ఇక్కడ చూడండి, ఈ చెట్టు వచ్చేసి చాలా బాగుంది కదా ఫ్లవర్లు అయితే. ఇక్కడ కూడా మేము చెట్లు అయితే పెట్టేశాము, అంటే ఇవి మేము పెట్టాము, ఇవి ఇంకా నాటుకోలేదు, కొత్తగా పెట్టేశాము. ఇప్పుడైతే మేమైతే కరీంనగర్కి వెళ్ళేస్తాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కార్ అయితే బయటికి అయితే తీస్తున్నాము.
మేమైతే హైవే అయితే ఎక్కేసాము. ఇంకా ఇక్కడ చెల్లి ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కరీంనగర్ అయితే. ఇప్పుడైతే వెళ్ళేస్తున్నాం. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వచ్చేసింది, ఇక్కడనైతే ఉంది. ఇప్పుడైతే మేమైతే కరీంనగర్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు కిడ్స్ మాల్కి అయితే వెళ్తున్నాము. చూడండి కిడ్స్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకుముందు అయితే అట్ సైడ్ ఉండే కిడ్స్ మాల్ అయితే ఇప్పుడు ఇటైతే చేంజ్ చేశారు. ఇప్పుడైతే వెళ్ళేస్తా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇక్కడనైతే సైకిల్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ కార్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఈ అన్ననే మాకైతే అప్పుడు ఫిక్స్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే బాల్స్ అయితే ఉన్నాయి, రబ్బర్ బాల్స్, వాలీబాల్ రబ్బర్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే బ్లాక్ కలర్ బైక్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ టాయ్ చార్జింగ్ బైక్, జీప్ చూడండి సేమ్ మనం ఉన్న జీప్ లాంటిది ఇది. చూడండి ఇక్కడనైతే చాలా కొత్త రకమైన జీబులు అయితే వచ్చేసాయి. ఈ జీప్ చూడండి పైన. అలాగే చూడండి ఇక్కడ ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ టాయ్స్ అయితే ఉన్నాయి. చూడండి స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్, హల్క్. అక్కడ జీప్స్ ఉన్నాయి, జీప్స్ పైన టెడ్డీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే ఏటీవీ లాంటి జీప్ అవుతుంది. ఏటీవీ ఛార్జింగ్. చూడండి ఇక్కడ పెద్ద జీప్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి స్టార్ లాగా లుకింగ్ అయితే స్టార్ లాగా ఉంది. చూడండి వీళ్ళైతే మా సబ్స్క్రైబర్స్ కిడ్స్ మాల్లోనైతే కలిశారు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇక్కడనైతే చాలా పెద్ద బైక్ అవుతుంది. ఇప్పుడైతే మేము ఈ జీప్స్ కొత్త కొత్త బైక్స్ ఎందుకు చూపిస్తున్నామంటే మనకు కూడా ఒకటి కొందామని అయితే వచ్చాము. అదైతే ఏంటో మీకు చూపిస్తాము, కానీ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే చూడండి కొనే లోపు అయితే మనం అయితే ఆ లోపు ఇందులో ఎన్ని రకాల బైక్స్ జీప్స్ ఉన్నాయో అనేది చూద్దాం. వెరైటీ చూడండి చూడండి కార్ ఓపెన్ ఉంది పైన, ఓపెన్ డాబా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కేటీఎం బైక్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకో బైక్ అవుతుంది, చాలా బాగున్నాయి. అప్పుడైతే ఇన్ని గణం మోడల్స్ అయితే లేకుండే. చిన్న జీప్ మనకి కొన్నప్పుడు అయితే ఇన్ని రకాల మోడల్స్ అయితే లేకుండే, చాలా మోడల్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ ఫెరారీ వచ్చేసింది. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది? ఫెరారీ ఓపెన్ అవుతలేదు. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇదైతే చాలా జోక్గా ఉంది బైక్. ఇది నువ్వు నీకు ఉన్న లాంటిది సేమ్ అదే మనం, కానీ వేరే పెద్దది, కొంచెం సైజ్ పెద్దగా ఉంది. సైజ్ పెద్దగా ఉంది డాడీ. అంతే. డిజైన్ కూడా చేంజ్ అయింది, మాడిఫై అయింది కొంచెం. ఇది చూడండి ఇదైతే సూపర్ ఉంది. కాదు డ్యూక్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకా చాలా బాగుంది. చూడండి ఇక్కడనైతే ఈ జీప్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి అలాగే ఇక్కడ క్రికెట్ ఐటమ్స్, ప్లాస్టిక్ బ్యాట్ అండ్ ప్లాస్టిక్
రబ్బర్ బాల్. ఇక్కడ స్కూటీస్ సైకిల్స్ అయితే ఉన్నాయి, అక్కడ మీద ఎక్కుతూ ఉన్నాయి. అక్కడ మీద రెయిన్ వర్షం పడినప్పుడు మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేము అనుకున్న అయితే మనకి ఒకటి కొనిద్దామని అయితే ఈ కిడ్స్ మాల్ కి అయితే వచ్చాము, కానీ అది ఏమనుకున్న వస్తువు అయితే ఇక్కడ దొరకట్లేదు, స్టాక్ అయిపోయిందట. అందుకోసం అయితే ఇక ఈ చిన్న చిన్న అయితే మన కోసం అయితే తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మనకు కావాల్సిన వస్తువు అయితే మేము ఆన్లైన్ లో బుక్ చేస్తాము. ఇప్పుడైతే ఇవి తీసుకోమను, ఓకేనా? చూడండి, మేమైతే ఈ చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకుంటున్నాము. అదైతే ఇక్కడనైతే స్టాక్ అయిపోయిందట, అందుకే మేమైతే ఆన్లైన్లోనైతే బుక్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే రకరకాల టాయ్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన టాయ్ అయితే దొరకలేదు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మనకు కావాల్సిన మాత్రం లేదు, చాలా రకాలు అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ఒకటే దొరికింది ఇక్కడ. చూస్తున్నాడు మనం ఇవన్నైతే బిగ్గెస్ట్ కార్లు, రేసింగ్ కార్లు. ఏమో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మేమైతే షార్ట్స్ ఉన్న అది ట్రక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే అవిటికే బిల్ వేపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే రకరకాల బైక్స్ అయితే ఉన్నాయి. చూడండి, అలాగే ఇక్కడ ఈ కార్ అయితే ఉంది, ఓల్డ్ మోడల్ కార్. వీటికైతే చాలా బాగా ఉంటాయి ఈ కార్లు అయితే. చూడండి, అయితే ఈ గేమ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కోసం అయితే అనుకున్న వస్తువు అయితే మాకు ఇక్కడ దొరకలేదు. మేమైతే దాన్ని తప్పకుండా మన కోసం ఆన్లైన్ లో అయితే బుక్ చేస్తాము. చూడండి, ఆన్లైన్ లో బుక్ చేసి అది వచ్చిన తర్వాత అయితే మీకైతే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాము. మేమైతే మొన్ననైతే కరీంనగర్కి అయితే వెళ్ళాం కదా కిడ్స్ మాల్కి. అప్పుడైతే ఈ చిన్న ట్రక్ అయితే తీసుకున్నాం కదా, చిన్న ట్రక్ అయితే తీసుకున్నాము ఆ రోజు. ఇదైతే బాగుంది కదా ట్రక్. ఆ రోజు అయితే కిడ్స్ మాల్ లో అయితే మాకు ఆ ఐటమ్ అయితే దొరకలేదు. మేమైతే ఒక ఐటమ్ కోసం చాలా వెతికాము కదా, అదైతే మాకు కిడ్స్ మాల్ లోనైతే దొరకలేదు. మేమైతే ఇప్పుడు అమెజాన్ లోనైతే బుక్ చేసాము, అది వచ్చింది. చూడండి, అదేంటిదో ఇందులో ఉంది. ఇదైతే మా మను మీకు చూపిస్తాడు ఏముందో అందులో. చూడండి, ఇదైతే తేజకి రింకుకి అయితే తెలియదు ఇందులో ఏముందో. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ఒక సస్పెన్స్ ఐటమ్. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తాము. దానికన్నా ముందు మేము ఇంకొన్ని వస్తువులు తీసుకోలేదు. ఆ వస్తువులు తీసుకున్నాక ఇవన్నిటినైతే ఒక టెస్టింగ్ వీడియోనైతే తీస్తాము. ఇంకొక అది ట్యాంకర్, అలాగే ట్రాక్టర్ ఇవి కావాలి. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా మన రింకు మన తేజ గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే సస్పెన్స్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నా.
చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయితే చేసేస్తున్నా ఇక్కడ అన్బాక్సింగ్. ఈ ఐటెం కోసం అయితే మా మను చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తుండు కావాలని. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాడు, అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు కావాలంటే ఎప్పుడైతే కుదరలేదు. అది కొందామని వెళ్తే అక్కడ లేదు. ఇప్పుడైతే ఆ ఐటెం ఓపెన్ చేస్తున్నాడు. ఏంటిదో చూడండి. చేయరా తొందరగా. ఐటమ్ ఇందులోనైతే ఉంది, చేసేస్తున్నా మమ్మీ. చెయ్యి తొందరగా. This is none other than this JCB. మనన్న గంత పెద్ద అబ్బా గంత పెద్ద జేసీబీ అమ్మనన్న. అదే జా, ఇది నాకు ఫుల్ ఇష్టమైన బిగ్గెస్ట్ జేసీబీ, పెద్దది ఇది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేస్తున్నా. మమ్మీ చేయన్నా? చెయ్యి. ఇది మమ్మీ ఈ వట్ట చూడండి. దీనికన్నా ముందు దీన్ని వేసేస్తా. చూడండి దీనికైతే ఎలా ఉందో చూడండి. ఇది ఉంది కదా, ఇది ఇలా కలుద్ది. అలాగే దీంట్లో ఒక స్పెషల్ పార్ట్ వచ్చేసి జాకి లేసేస్తుంది. ఇలా చూడండి, ఇక్కడనైతే ఒక బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా జాకి లేసేస్తుంది మట్టి ఉన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ నా డంపర్ లారీని అయితే మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, నా డంపర్ లారీ అయితే ఎంత బాగుందో. బాగుందిరా, మంచిగా. మాకు దీన్ని చూస్తే రియల్ గా మన ఇసుక తీసుకొచ్చే లారీ చూసిన ఫీలింగే ఉందిరా, మస్తు ఉంది. చూడండి, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా మన బీస్ట్ ఆ జేసీబీని అయితే ఓపెన్ చేయబోతున్నా. మమ్మీ చేసేస్తున్నా, తేజ ఎత్తన్నా, రింకు చేసేస్తున్నా. చేయమనన్నా. ఇందులోనే మన బీస్ట్ అయితే వచ్చేసింది. చూడండి, ప్యాకింగ్ ఇచ్చిర్రు దీనికి బందోబస్తుగా. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన బిగ్గెస్ట్ జేసీబీ. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జేసీబీ మా మను దగ్గరికి అయితే రానే వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకైతే ఒక బ్యాటరీ, అలాగే ఒక స్క్రూ డ్రైవర్, అలాగే ఈ బ్యాటరీ ఛార్జర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మాన్యువల్, చూడండి మాన్యువల్. నెక్స్ట్ వచ్చేసి ఈ రిమోట్. చూడండి, ఈ కవర్ని అయితే తీసేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇదైతే నాకైతే చాలా ఇష్టం, ఈ రిమోట్ కంట్రోల్ కార్స్, జేసీబీస్ ఇవన్నీ. నేనైతే చిన్నప్పుడు చాలా ఆడుకునేవాడిని, మా డాడీని అయితే అడిగి కొనుక్కొని. సిగ్నల్ కోసం అయితే ఇక్కడ 2 యాంటీనాస్ అయితే ఇచ్చారు, కానీ ఇది నాకు తీయస్తలేదు. ఇది అయితే తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మన మెయిన్ ఐటమ్, మన బిగ్గెస్ట్ జేసీబీని అయితే చూసేద్దాం. చూడండి, దీనికి వచ్చేసి ఇక్కడనైతే ఒక మనిషి అయితే ఇచ్చారు క్యాబిన్లో. అలాగే ఇక్కడ వైపర్స్ కూడా ఇచ్చారు, వర్షం పడ్డప్పుడు ఇలా క్లీన్ చేసుకునేటందుకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనైతే మన ఈ హ్యాండ్ అవుతుంది. అలాగే దీంట్లో వచ్చేసి ఇట్లా మనమైతే జేసీబీ పార్ట్లని చూసేటట్టుగా ఇలా ఇచ్చారు. చూడండి,
ఇప్పుడైతే దీని కూడా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. దీనిలోనైతే బ్యాటరీ వేసుకోవాలి మనమైతే. బ్యాటరీ ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే బ్యాటరీ వేసుకోవాలి. ఇక్కడనైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇప్పుడైతే దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూడండి. అరే మస్తుందిరా జేసీపీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరైతే చూశారు కదా, దీని ముందడికి వెనకకి నడుస్తుంది. అలాగే ఇట్లా ఫార్వర్డ్ అంటే ఇది లేస్తుంది, అలాగే కిందికి వస్తుంది. మీకైతే నెక్స్ట్ వీడియో చూడండి, అందులోనైతే దీంతోనైతే మేమైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము. ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా తీసుకోవాలి. ఈ ట్రక్, జేసీపీ ఇంకా కూడా తీసుకొని వాటితో ఎక్స్పెరిమెంట్ అయితే మా మను చేస్తాడట. చూడండి, ఇంకొన్ని వస్తువులు అయితే తీసుకునేటి అయితే ఉంది. ఆ వస్తువులు తీసుకున్నాక మేమైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము. చూడండి, ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మీరైతే చూశారు కదా, చూడండి ఇట్లా రౌండ్ గా కూడా తిరుగుతుంది. అరే మను, నేను చూస్తే నిజం జేసీబీ చూసినట్టే ఉంది రో. చూడండి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ టర్న్, ఇట్లా లెఫ్ట్ కి వెళ్ళిపోద్ది, ఇట్లా రైట్ కి. అరే మను, మన పొలం దగ్గర కూడా వర్క్ చేసేటట్టే ఉంది. మన తోటల, మన పూల తోటలా మంచిగా అన్ని గడ్డి మొక్కలు అవి ఇవి తోడేసాయిరా దాంతో. చూడండి, అలాగే దీంట్లోనైతే అలాగే ఇక్కడనైతే లైట్స్ అయితే ఉన్నాయి, మీకైతే చూపెడతాను. ఇప్పుడైతే ఆ లైట్స్ అయితే ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇక్కడనైతే ఉంటాయి 2 సైడ్స్. అలాగే దీంట్లో సౌండ్స్ కూడా ఉంటాయి. డెక్ కూడా ఉందా రమాను? సౌండ్స్ కూడా వస్తున్నాయి దీంట్లోకి వెళ్ళి. అలాగే మనం ఇప్పుడు ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొత్తున్నామంటే ఇది కొంచెం వర్క్ చేసినట్టు యాక్షన్స్ అయితే చూపెడుతుంది. ఇప్పుడైతే మేమైతే నెక్స్ట్ వీడియోలో అయితే దీంతో అంతా ఎక్స్పెరిమెంట్ అయితే చేసేస్తాము. చూశారు కదా ఈ జేసీపీ, ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చింది, చాలా బాగా నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము. ఇదైతే చాలా బాగుంది. దీనికి వచ్చేసి రేటు 4209 రూపీస్ పడ్డది. ఇది చాలా కాస్ట్ అనుకున్నాం కానీ దానికి తగ్గట్టుగానే ఉన్నది. ఓకే, వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. ఈ ట్రక్ వచ్చేసి 500 అయింది. చూడండి, అలాగే అక్కడ ట్రాక్టర్ ఉంది కానీ మాకు కావాల్సిన ట్రాక్టర్ అయితే లేదు. అది ఓన్లీ నార్మల్ ఇంజనే, మనకి బ్యాక్ పార్ట్ పెట్టుకునేందుకు అక్కడ లేదు. అదైతే నెక్స్ట్ తీసుకుంటాము. ఇంకా అన్ని రకాల దీనికి సంబంధించిన బొమ్మలు తీసుకున్న తర్వాత మీకైతే ఎక్స్పెరిమెంట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.